తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నుంచి గ్రామాలకి ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఏకగ్రీవ పంచాయతీలకి 10 లక్షల ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు అదే బాటలో బీజేపీ పయనిస్తోంది. బీజేపీ బలపరిచిన అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు ఇస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక కీలక ప్రకటన చేశారు. తానేమీ తక్కువ కాదంటూ కేఏ పాల్ కూడా రంగంలోకి దిగారు. మహబూబాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటూ బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏ ఎన్నికలకు లేని ఆఫర్లు, డిమాండ్లు సర్పంచ్ ఎన్నికలకే ఉంటాయి. ఫలితంగా విలేజ్ పాలిటిక్స్ ఓ రేంజ్కు వెళ్తుంటాయి. పీక్ స్టేజ్ ను తలపిస్తుంటాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలంటే పరువు ప్రతిష్టల సమస్య. దీంతో ప్రభుత్వాలు, పార్టీలు, అభ్యర్థులు ఎవరికి వారు ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలోనూ 2 ఏళ్ల తర్వాత మళ్లీ స్థానిక పోరుకు రేవంత్ ప్రభుత్వం సై అనడంతో ప్రధాన పార్టీలన్నీ సై సై అంటున్నాయి. నజరానాలతో గ్రామాలు, ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏకగ్రీవ పంచాయతీలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే 10 లక్షల రూపాయల ప్రోత్సాహక నిధులు ఇస్తానని వెల్లడించారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు డబ్బులిచ్చే అంశంలో తాను మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పొరపాటు చేస్తే 5 ఏళ్లు నరకయాతన అనుభవించాల్సి వస్తుందన్నారు. అందుకు పార్లమెంట్ సభ్యుడిగా తన దగ్గర ఎంపీ ల్యాండ్స్ నిధులు ఉన్నాయని, కేంద్రంతో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని బండి సంజయ్ హామీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇక ఇప్పటి వరకు వివిధ పార్టీల నేతలకు పార్టీలో జాయిన్ అవ్వాలంటూ ఆఫర్ల మీద ఆఫర్లు, ఆహ్వానాలు పలికిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మహబూబాబాద్ జిల్లాలోని గ్రామాలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన కేఏ పాల్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రజాశాంతి పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే మహబూబాబాద్ జిల్లాకు ఎయిర్పోర్టు తీసుకొస్తానని హామీ ఇచ్చి కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. మహబూబాబాద్ లో ఎయిర్పోర్టు నేను కట్టించాలి అంటే 480 మంది ఏకగ్రీవంగా ప్రజాశాంతి పార్టీతో గెలాలి. నేను ఏమంటున్నా, మీ ఓడి మీకు వేసుకోమంటున్నా. మీరు ఆ దొంగలు నమ్ముతారా? ఆ కషాయాలు నమ్ముతారా? లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు నమ్ముతారా? గజ దొంగలను నమ్ముతారా? మొత్తంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ పార్టీల నేతల ప్రకటనలు జోరందుకుంటున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల ప్రత్యేక నిధులు తీసుకొస్తానని బండి సంజయ్ ప్రకటిస్తే మహబూబాబాద్ జిల్లాకు ఏకంగా ఎయిర్పోర్టునే తెస్తానంటూ కేఏ పాల్ అన్స్టాపబుల్ ఆఫర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.